హాయ్ అండి. ఉప్మా రవ్వతో కేక్ చేసుకుందాం. బొంబాయి రవ్వ అంటారు కదా, ఆ రవ్వతో. ఇప్పుడు నేను 1 కప్పు తీసుకున్నాను రవ్వ. అదే కప్తో మనము సగం కంటే కొంచెం పైకి కొద్దిగా ఎక్కువగా షుగర్ తీసుకున్నాను. మరీ సమానం వేస్తే ఎక్కువ స్వీట్ అవుతుంది, అందుకోసమని ముప్పావైనా వేసుకోవచ్చు. ఇప్పుడు అదే కప్తో పాలు 1 కప్పు తీసుకున్నాను. మనము రవ్వ పంచదార వేసాం కదా గిన్నెలో, ఇప్పుడు పాలు సగం పోసుకొని మొత్తం కలిపేయాలన్నమాట. అంతకంటే ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే పాలు తర్వాత ఉపయోగించుకోవచ్చు. ఇప్పుడు పంచదార కరిగిన కొద్దికి లూజ్ అవుతుందన్నమాట. అప్పుడు రవ్వ కూడా నానుతుంది మీకు. అందుకోసం అని చెప్పి అలా కలిపి మనము ఒక 20 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. కనీసం 20 నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ అలా పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది. మనము స్టవ్ మీద కుక్కర్ పెట్టి ప్రీ హీట్ చేసుకోవాలి. ఈ లోపల మనము చెర్రీస్ ఉంటే చెర్రీస్, లేదంటే డ్రై ఫ్రూట్స్ అవి కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను చెర్రీస్ ఉన్నాయి, కట్ చేసి కొద్దిగా గోధుమ పిండి వేసి 1 స్పూను, ఇలా అంటే అవి ఒకటే చాటు కాకుండా ఉంటాయి అన్నమాట. చెర్రీస్ మధ్యలో అక్కడ అలా తగులుతూ వస్తాయి అని చెప్పి విడివిడిగా అవటం కోసం వేసాను. ఇప్పుడు చూసారా, పిండి నానింది, లూజ్ అయింది కొంచెం. ఇప్పుడు ఈ పిండిని మనం మిక్సీలో వేసుకోవాలన్నమాట. మిక్సీకి గిన్నెలో వేసుకొని, అలాగే ఒక 3 టేబుల్ స్పూన్లు మిల్క్ పౌడరు వేసుకున్నాను. మిల్క్ పౌడర్ బదులు మీరు గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు, ఉంటే వేసుకోండి, టేస్ట్ వస్తుంది మీకు మిల్క్ పౌడర్ వేస్తే. అలాగే వెనీలా ఫ్లేవర్ ఉన్న కస్టర్డ్ పౌడర్ వేసుకోండి, ఒక 2 స్పూన్స్. ఇంకా మనము ఇలాచీ పౌడర్ కానీ వెనీలా ఎసెన్స్ కానీ అవసరం లేదన్నమాట. మనం ఈ కస్టర్డ్ పౌడర్ వేస్తే టేస్ట్ బాగుంటుంది, స్మెల్ కూడా బాగుంటుంది. అలాగే 1/2 కప్పు నెయ్యి లేదంటే మనము రిఫైండ్ ఆయిల్ వేసుకోవచ్చు. స్మెల్ రాకుండా ఉన్న ఆయిల్ ఏదైనా వేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు పాలు ఇందాక పక్కకు పెట్టాం కదా, కొంచెం ఆ పాలు కూడా పోసుకొని మనము మిక్సీ చేసుకొని, ఇప్పుడు ఇదిగో రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేదాకా ఇలాగా సరిపాను పోసుకోవాలి. ఇంకా ఎక్కువ ఉంటే పక్కకు పెట్టేసుకోవాలి, సరిపోతాయి అన్నమాట మనకు పాలు. కొంచెం 1 స్పూన్ అటు ఇటు. ఇప్పుడు మనము ఎక్కువ వెడల్పు గిన్నె కాకుండా తీసుకుంటే ఇంకా బాగా వస్తుంది కేకు. నేను కొంచెం కుక్కర్ గిన్నె తీసుకున్నాను. ఇప్పుడు ఇందాక కట్ చేసుకున్న చెర్రీ పళ్ళు వేసేసి, ఇప్పుడు బేకింగ్ పౌడరు 1 టీ స్పూను, 1/2 టీ స్పూను వంట సోడా తీసుకున్నాను. 1 నిమ్మ చెక్క తీసుకొని దాని మీద పిండిలో కలిపేసేయాలన్నమాట. అలా బాగా కలిసేట్టు కలుపుకొని, ఎక్కువ లేట్ చేయకుండా మనము ఈ మిశ్రమాన్ని గిన్నెలోకి వేసేసి, మనం అదే నెయ్యి రాసి పెట్టుకున్నాం కదా, ఆ గిన్నెలోకి వేసేసి చక్కగా కుదించి అటు ఇటు కుక్కరు మనం ముందు వేడి చేసి పెట్టుకున్నాం కదా, అందులో కింద స్టాండ్ కానీ లేదంటే గిన్నె కానీ పెట్టి మూత పెట్టేయాలి. విజిల్ పెట్టకూడదు, సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ ఎప్పుడు కూడాను కేక్కి. ఇప్పుడు మనము ఒక 30 నిమిషాల కానీ 40 నిమిషాల లోపల అయిపోతుంది మీకు. చూసుకొని చెక్ చేసుకోవాలన్నమాట. ఇలా చాక్ తీసుకొని ఇలా చూసినప్పుడు మనకి చాక్ అంటుకోకుండా వస్తుంది కదా, అప్పుడు తీసేసి కేక్ని మనము ఒక క్లాత్ కప్పేయాలన్నమాట. చల్లారిన తర్వాత మనము ప్లేట్లోకి ఇలా అంటే వచ్చేస్తుంది, ఈజీగా వచ్చేస్తుంది అన్నమాట. చూసారా, ఇలాగా వచ్చేసింది. చాలా టేస్ట్గా ఉంటుంది మీకు. పిల్లలకు కూడా నెయ్యి వేసాం కదా, చాలా హెల్తీగా పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. ఇంతేనండి, చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు కేకు. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.